మంచువారి రగడ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్కు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మనోజ్ పై ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్ 100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. అయితే మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్ కు ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించగా సోమవారం మరోసారి ఆసుపత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జ్ అయినట్టు తెలిసింది. ఇక ఆస్తుల పంపకాల్లో మా ఇంట్లో గొడవలు జరిగాయని, మనోజ్ను నేను కొట్టానని మీడియాలో షికార్లు చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు సూచించారు. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా? నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. అయితే గతంలో కూడా ఒకసారి మంచు, మనోజ్, విష్ణు మధ్య గొడవ జరగటం, ఆ గొడవకు సంబంధించిన ఒక వీడియో బయటపడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఆస్తి పంపకాల విషయంలో ఇప్పుడు మోహన్ బాబు, మనోజ్ల మధ్య గొడవ జరగటం వీరి అభిమానులకు కొంత షాక్ గురి చేసే అంశంగా చెప్పొచ్చు.